నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే డే 1 అయితే రికార్డు కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. దురంధర్ సినిమాకి దురంధర్ 2 ద రివెంజ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండు సినిమాలు ఎన్ని రికార్డులు సృష్టించబోతున్నాయని మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. దురంధర్ 2 ద రివెంజ్ మూవీ అయితే మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్లో అయితే రికార్డు అయితే క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మహారాష్ట్రలోని దాదాపు 13 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగు, మరోపక్క ఢిల్లీలో 9 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగు, మరోపక్క గుజరాత్లో 3 కోట్ల రూపాయలు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అన్ని తెలుగు హిందీ భాషల్లో కలుపుకొని 5 కోట్ల రూపాయలు, మరోపక్క కర్ణాటకలో 7 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. దాదాపు మన తెలుగు అన్ని భాషల్లో కలుపుకొని దురంధర్ 2 సినిమా అయితే మాత్రం ఫోకస్ అయితే మాత్రం హిందీలోనే ఉంది. ఆల్మోస్ట్ తెలుగులోనే హిందీ బెల్ట్లో మొత్తం అన్నీ కలుపుకొని ఇండియా వైడ్ దాదాపు 40 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది అడ్వాన్స్ బుకింగు ఇప్పటిదాకా. ఇంకా ఫ్రైడే సినిమా రిలీజ్ కాబట్టి సో ఇప్పటిదాకే 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అయితే దాదాపు 28 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రాబట్టిందనే చెప్పాలి. ఏ మాత్రం కొంచెం సినిమా హిట్ అయినా సరే సినిమా విపరీతమైన కలెక్షన్స్ వచ్చేదానికైతే స్కోప్ అయితే బలంగా ఉందన్నమాట. ఎందుకంటే దురంధర్ 1 పార్ట్ 1 ఏ రేంజ్ కలెక్షన్స్ సృష్టించింది, కేవలం కంటెంట్తోనే ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఆ సినిమా ఎంత హిట్ అయిందో, ఆ సినిమా యొక్క పార్ట్ 2కి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారనమాట. కేవలం ట్రైలరు పార్ట్ 1 సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా మీద ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ, ఎటువంటి ప్రమోషన్ ఈవెంట్స్ చేయకపోయినప్పటికీ కలెక్షన్స్ ఈ రేంజ్లో రావడానికి కారణం ఏంటంటే సినిమా యొక్క సత్తా, సినిమాలో ఉన్న బలం, అది ఈ సినిమాకి థియేటర్స్ని ఫ్యాన్స్ అందరిని అక్కడికి రప్పించేదానికైతే దోహదపడుతుంది. ఓవరాల్గా ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే వరల్డ్ వైడ్ కలుపుకొని 82 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ని ఇప్పటి వరకు అయితే వసూలు చేసిందనే చెప్పుకోవాలి. ఇదైతే ఒక రికార్డబుల్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉగాది రోజున ఈ సినిమా వస్తుంది, కానీ హిందీ బెల్ట్లో దీని ప్రభావం బలంగా ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన పవర్ స్టార్ మేనియా అయితే అలాగే కొనసాగుతుంది. పవర్ స్టార్ గారి సినిమా ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ బలంగా ఉన్నాయి. నిన్న ట్రైలర్తో అయితే మాత్రం ఆ అంచనాలు అయితే ముందుకెళ్ళాయనే చెప్పుకోవాలి. ఓజీ అంత హైప్ లేకపోయినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా ఆ రేంజ్ హైప్ అయితే ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్లో కూడా రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక సీడెడ్లోనే 16 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే నైజాంలో 35 కోట్ల రూపాయలు ప్లస్ 10 కోట్ల హైర్ కలుపుకుని 45 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ ఓవరాల్గా ఇండియా ఓవర్సీస్ అన్నీ కలుపుకొని ఈ సినిమా అయితే మాత్రం దాదాపు 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 128, 130 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే కనుక ఈ సినిమా సూపర్ హిట్ అయితే అవుతుందని చెప్పుకోవాలి. కానీ ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా 1 వీక్లోనే ఈ రికార్డ్ అయితే లేచిపోయేదానికి స్కోప్ ఎక్కువ. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్న ఈ సినిమా అయితే ఆఫ్టర్ ఓజీ తర్వాత రావడం అనేది ప్లస్ పాయింట్. హైప్ అయితే విపరీతంగా ఉంది. అందులో పవర్ స్టార్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని మనం చూడబోతున్నాము. గబ్బర్ సింగ్లో ఏ విధంగా అయితే స్టెప్పులు వేశారో అలాగే ఇప్పుడు నటించబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా డైలాగ్ డెలివరీ కానీ అలాగే ఆయన స్టెప్పులు కానీ ఒక 15 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అలాగా స్క్రీన్ ప్రెజెన్స్ చూపించడంలో హరీష్ శంకర్ అయితే గొప్పగానే చూపించారనే చెప్పాలి. సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం దాదాపు కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో 500 రూపాయల టికెట్కి పర్మిషన్ అయితే వచ్చేసింది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మాత్రం 19వ తేదీన శుక్రవారం రోజు మార్నింగ్ 4 o'clock అయితే షోస్ స్టార్ట్ అవుతాం జరిగింది. ఎర్లీ షోస్కి 500 రూపీస్ టికెట్ ప్రైజ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ
మామూలుగా అయితే ఓజీకి 1000 రూపాయలు పెట్టారు, ఈసారి కూడా అలా ఉంటుంది అనుకున్నారు. బట్ అలాంటి అడ్వాంటేజ్ ఏం తీసుకోకుండా ఫ్యాన్స్కి అయితే ఇది మంచి ఊరటనిచ్చే అంశం అనే చెప్పుకోవాలి. ఎక్కువ సార్లు సినిమా చూసేదానికి స్కోప్ ఉంటుంది. 500 రూపీస్ టికెట్. అలాగే తెలంగాణలో కూడా పర్మిషన్ రావాల్సింది, రాగానే అక్కడ కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సినిమా మీద ఉన్న ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం బాగున్నా కూడా 1 వీక్లోనే రికార్డు కలెక్షన్స్ వసూలు చేసేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, పెద్ద స్టార్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ అందరూ అలాగే సాటి సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా మరిన్ని రోజుల్లో ఎలాంటి రికార్డ్స్ అప్డేట్స్ ఉంటాయో అవన్నీ మీతో పంచుకునేదాన్ని నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.